శనివారం నాడు జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్ల ఫలితాలతో పాయింట్స్ టేబుల్లో కొన్ని ఆసక్తికర మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో చెన్నై ముంబైకి గట్టి షాక్ తగిలింది అనే చెప్పాలి. మొదటగా ఢిల్లీ జట్టు ముంబైని 10 పరుగుల తేడాతో ఓడించి ముంబై ప్లే ఆఫ్ అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. ఇక రెండో మ్యాచ్లో రాజస్థాన్ జట్టు లక్నోపై 7 వికెట్ల తేడాతో గెలిచి 16 పాయింట్స్ కు చేరుకుని దాదాపు ప్లే ఆఫ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక మిగిలిన 3 స్థానాల కోసం ప్రస్తుతం పోటీ జరుగుతోంది. ఢిల్లీ గెలుపుతో ముంబై జట్టు పరిస్థితి ఘోరంగా మారింది. ఎందుకంటే ఎంఐ ఇప్పటికే 9 మ్యాచ్లు ఆడేసింది. ఇక ఆడాల్సింది 5 మ్యాచ్లు మాత్రమే. ఇప్పటి నుండి ప్రతి మ్యాచ్ గెలిచినప్పటికీ ఆ జట్టు దగ్గర 16 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. ప్రస్తుతం ముంబై ఫామ్ చూస్తుంటే అన్ని మ్యాచ్లు గెలవడం అంత సులభమైన విషయం కాదు. అదే సమయంలో కోల్కతా, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, లక్నో, గుజరాత్ జట్లు ఎంఐ కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. కాబట్టి ముంబై దాదాపు ఈ ఏడాది ప్లే ఆఫ్స్ కు వెళ్లడం అసాధ్యమే. మరోవైపు 5వ స్థానంలో ఉన్న చెన్నైని 6వ స్థానానికి నెట్టి ఢిల్లీ జట్టు తాను 5వ స్థానాన్ని ఆక్రమించింది. దీంతో చెన్నై పరిస్థితి కూడా అయోమయంలో ఉంది. హైదరాబాద్ తో జరగబోయే మ్యాచ్లో ఆ జట్టు ఖచ్చితంగా గెలిచి తీరాలి. లేదంటే వారికంటే మెరుగ్గా ఆడుతున్న ఢిల్లీ, లక్నోలు టాప్ 4కి చేరుకుంటాయి. చెన్నై ఇంటి ముఖం పట్టక తప్పదు. ఏది ఏమైనా ఈ ఏడాది టాప్ జట్లైన చెన్నై, ముంబై, బెంగళూరులు టాప్ 4లో లేకపోవడం కొద్దిగా ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి ఈ ఏడాది టాప్ 4లో ఏ జట్లు నిలుస్తాయో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.